ఇక వైసీపీ నేత మాజీ మంత్రి పేరు నాని కృష్ణా జిల్లా మచిలీపట్నం టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొబ్బరితోట ప్రాంతంలో మున్సిపల్ అధికారులు చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేత ఘటనలో పేరు నాని వ్యవహరించిన తీరుని మచిలీపట్నం టీడీపీ నేతలు ముక్తకంఠంతో ఖండించారు. పోలీసుల పట్ల పేరు నాని ఆయన తనుడు కిట్టు వ్యవహరించిన తీరు ముమ్మాటికి సరికాదని అన్నారు. కాపు కులాల గురించి మాట్లాడే అర్హత పేరు నానికి ఎక్కడ ఉందని మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచే నాని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో కాపులపై దాడులు జరిగినప్పుడు పేరు నాని ఎక్కడ ఉన్నారని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల భయంతోనే మంత్రి కొల్లు రవీంద్రపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని ఎత్తుగడలు వేసినా బందరులో పేరు నానికి భవిష్యత్తు లేదని టీడీపీ నగర అధ్యక్షులు లోకిశెట్టి వెంకటస్వామి అన్నారు. ఆనందం పొందాలని చూస్తున్నావు. ఏ కులాల మధ్య చుచ్చి పెట్టాలో ఆ కులం నేను వ్యతిరేకిస్తుంది. వాళ్ళు ప్రభుత్వానికి ఎటువంటి అనుమతి లేకుండా కట్టినందుకు, ప్రభుత్వ అధికారులు కూల్చినందుకు పార్టీలకి జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఆపాదిస్తాలని అక్కడికి వెళ్ళి తగునమ్మాని చేరావు. అట్టా నీకు ఇది అవ్వట్లా. నీకు అసలు నిజంగా నువ్వు శాసనసభ్యుడుగా చేసినవాడు, మంత్రిగా చేసినవాడు, ప్రభుత్వ అధికారులు ఏ రకంగా మాట్లాడాలో, ఏ రకంగా గౌరవాలో నీకు ఏ సమెత్తి కూడా లేదు. ఎందుకంటే నీ నాయకుడు ఒక మూర్ఖుడు, వాడి తర్వాత అంతకన్నా మూర్ఖుడు నువ్వు. ఏదో వాగేసి స్టేట్ లెవెల్లో లబ్ధి పొందాలని ఆలోచన చేస్తున్నావు. అది కరెక్ట్ కాదు. నువ్వు కొల్లు రవీంద్ర గారి మీద ఆపాదించే నిజంగా కొల్లు రవీంద్ర గారికి సంబంధం ఉందా? ఎక్కడైనా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందా దీనిలో? వాళ్ళు వచ్చి బండి రామకృష్ణ గారి ద్వారా మేము ఇట్లా తప్పు చేసాం, మాకు ఏదైనా అవకాశం ఇవ్వమంటే కొల్లు రవీంద్ర గారు అని చెప్పి 2 రోజులు ఆగండి తర్వాత మాట్లాడదామనంటే దాన్ని నీ మనుషులు పెట్టి, నీ మనిషి ఎక్కడుండి రెచ్చ కొట్టి వాళ్ళతో నువ్వు ఏం చేయాలి? నష్టపరిచింది నువ్వు కాదా? ఇవాళ వెళ్ళి మళ్ళీ నేనున్నాను, నీకు అండున్నాను అని చెప్పడం నువ్వా? నీకు చాలా దమ్ముంటే నువ్వు వాళ్ళకి ఆ నష్టపరారు. మన బండి రామకృష్ణ గారు చెప్పాడు కదా, నేను ఇస్తా 10 లక్షలు, నువ్వు రా, నువ్వు ఇవ్వమన్నాడు. ఏనాడు ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చావా నువ్వు? పేరు నాని గారు ఒక్కటే, అభివృద్ధి చేయాలంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తప్ప నీ ప్రభుత్వంలో ఎక్కడ అభివృద్ధి అనేది చేయలా. కొల్లు రవీంద్ర గారు కానీ, కొనగల నారాయణ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కానీ, అలాగే బాలచౌరి గారు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. నువ్వు గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న బాలచౌరి గారిని బందరు రానిచ్చావా? ఆయన నిధులు ఎక్కడైనా వాడినిచ్చావా? నువ్వా మాట్లాడేది బందరు ప్రజల కోసం? బందరు గురించి మాట్లాడేది అనవసరమైన ప్రాలాపన పేలి బందరు ప్రజల్ని ఏదో రకంగా మభ్య పెట్టి నువ్వేదో లబ్ధి పొందాలనుకున్నావు. అది కరెక్ట్ కాదు. మొన్న కొబ్బరి తోటలో జరిగిన సంఘటన గురించి పేరుని కిట్టు మాట్లాడిన వ్యాఖ్య మనందరం చూసాం. ఎక్కడాగాడ పేరుని అనే వ్యక్తి ఎవరి ఇల్లు కూడా ధ్వంసం చేయలేదు, మేము ఎక్కడాగాడ ఏమీ చేయలేదు అని మీడియా విధంగా చెప్పారు. మచిలీపట్నంలో స్థానిక రామాయపేట సెంటర్లో నేను అదే డివిజన్లో ఉంటున్నాను. దాదాపు 28-30 సంవత్సరాలు అయింది. నా చిన్నతనంలో మా ఫాదర్కు ఉన్నారు దొడ్డి నోబుల్ కాలనీలో. కావాలని కక్షపూరితంగా టీడీపీలోకి 2014లో నేను వచ్చానని అంత మునుపు పడగొట్టచ్చుగా. అది దొడ్డి కాదంటే రోడ్డు ఉందంటే, రోడ్డు లేదని మేము హైకోర్టు వారు ఇచ్చిన దీని ప్రకారమే మేము కొనుక్కున్నది. ఆ రోజుల్లో లేఅవుట్ ఎనుక మునుపు స్థానికంగా ఎవరో ఉంటే వాళ్ళ దగ్గర మేము రిజిస్టర్ డాక్యుమెంట్ గా కొనుక్కున్నది. ఈ హైకోర్టులో ఇచ్చిన కాపీ, హైకోర్టు స్టాంప్ ఆ రోజు చూపించాం. కక్షపూరితంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నామని చెప్పి కావాలని నిర్దాక్షిణ్యంగా నోటీసులు కూడా ఇవ్వకుండా కొట్టింది మీరు. మొన్న జరిగిన కొబ్బరి తోటలో ఇల్లు కూల్చేశారని పేర్ని గుట్టి గారు మాట్లాడిన వ్యాఖ్యలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. గత 15 ఏళ్ల కిందట సుల్తానం శివార్లో నాది 10 సెంట్లు ఐస్ ఫ్యాక్టరీ ఉంటే హైవే రోడ్డు కింద యాక్వెల్ పోతే నా ప్లాంట్ నుంచి కూడా హైవే రాదు. అది హైవే వాళ్ళతో అప్పుడున్న ఎంఆర్ఓ గారు కూడా చెప్పినా కూడా ఇది రాదని చెప్పినా కూడా విడ్డూరంగా తిప్పి నా ఐస్ ప్లాంట్ నట్ట నిలువున కూర్చున్న విషయం కిట్టి గారు మీ నాన్నగారు. ఆ ప్లాంట్ ఇవాళ దాని ఖరీదు 2 కోట్లు ఖరీదు చేస్తుంది. నా గవర్నమెంట్ ఎంత ఇచ్చారంటే 6 లక్షలు ఇచ్చింది. ఆ షెడ్ కట్టాలంటే 40 లక్షలు, ఓన్లీ షెడ్ కట్టాలంటే 40 లక్షలు అవుతుంది. 20 సెంటు 10 సెంటుకి 20 సెంటు గవర్నమెంట్ రోడ్లోకి వెళ్ళిపోయింది. దాని నిమిత్తం ఎంతంటే 6 లక్షలు ఇచ్చారు. వాళ్ళ సెంటు 6-7 లక్షలు, సెంటు 6-7 లక్షలు ఉంది. అసలు మేము చాలా నీతిమంతులు, మా నాన్నగారు చాలా నీతిమంతులు, నువ్వు చాలా చిన్నవాడు, మీ నాన్నగారు చేసిన పాపాలు చాలా ఉన్నాయి చెప్పుకుంటే. మరి స్వామి గారిది నిట్ట నిలువులకి కూల్చారు. అది ఇవాళ నిన్న కాదు, 40 ఏళ్ల నుంచి ఉన్నది, వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఉన్నది. మరి స్వామి గారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఆ షెడ్ రోడ్డు అని తెలిసిందా? అంతకుముందు ఎందుకు చేయాల? అంతకుముందు మీ ఎప్పటి నుంచి ఎమ్మెల్యే ఉన్నారుగా, మీ నాన్నగారు ఉన్నారు, మీ తాతగారు ఉన్నారు, మరి అప్పుడు ఎందుకు కొలచలా? స్వామి గారు తెలుగుదేశంలో పార్టీలో రాగానే అది రోడ్డు అని తెలిసిందా? అది రవీంద్ర గారికి సంబంధం లేని విషయం. అది సైట్ ఓనరు, బిల్డింగ్ ఓనరు వాళ్ళిద్దరు చూసుకునే విషయం. ఎవరైనా పెద్దలు వస్తే రవి గారి దగ్గరికి వస్తే
నేను సరే మాట్లాడతాను, మీరు స్లాబ్ వేయొద్దని చెప్పారు. మీరు తొందరపడి మీరే రెచ్చగొట్టి ఆయన లేనిపోయిన రోడ్డు పాలన పడేసింది మీరు. పేర్ని గారికి మచిలీపట్నంలో ఉన్నటువంటి కాపు కులం మీద బాగా ప్రేమ పుట్టుకొచ్చింది. ఆ ప్రేమలో ఉన్నటువంటి అర్థం ఏంటో నాకేమీ తెలియట్లా. అయ్యా పేర్ని గారు, సేలం బాబ్జీ గారు వెళ్ళి నామినేషన్ ఇస్తే, బాబ్జీ నువ్వు కాదు మీ ఆవిడికి మేయర్ ఇస్తున్నాను, నువ్వు ఆగే మీ ఆవిడతో